ఇక స్టూడెంట్స్ పరంగా గనక చూసుకుంటే స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా గూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా పెరుగుతాయండి. ఇంటలెక్చువల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఇంటలెక్చువల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అలానే మీకు కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్నాళ్ళు ఏదైనా చదువుతున్నారు, కానీ అర్థం కావట్లేదు, కానీ ఏదో బట్టి కొడుతున్నారు. సరే ఏదో ఒకటి చదివేసి ముందు ఎగ్జామ్‌లో రాసేసి అవగొట్టేద్దాం అనేటువంటి నేచర్‌లో ఉంటారు గదా! కానీ వాళ్ళకి ఈ 2026 సంవత్సరం అనేటువంటిది కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోకి మీరు ఖచ్చితంగా వెళ్తారండి. కాన్సెప్ట్స్ అనేటువంటి ప్రతి ఒక్కటి గూడా చాలా క్లియర్‌గా మీకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ పరంగా మీరు చక్కగా చదువుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక నెక్స్ట్ బాగా రాణించేటువంటి అంశాలు స్టూడెంట్స్ గనుక చూసుకుంటే ఎవరైతే కంప్యూటరు, అకౌంటింగు, కమ్యూనికేషను, లాంగ్వేజెస్, లాసు అట్లానే డేటా, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ దీంట్లో ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. కమ్యూనికేషన్ బేస్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి చాలా బావుంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ట్రయల్స్‌లో ఉన్నారో అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ట్రయల్స్‌లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఫీల్డ్‌లో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి మంచి ఆపర్చునిటీస్ బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఎగ్జామ్స్ టైమ్‌లో మీకు ఖచ్చితంగా కూడా డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో, డిస్ట్రాక్షన్స్ అంటే మొబైల్ కానివ్వండి, మల్టీమీడియా గాని దీనికి సంబంధించిన డిస్ట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకటే స్ట్రిక్ట్ అండి. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఒక 3 మంత్స్, 4 మంత్సే కదండీ. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నైట్ 9 తర్వాత లేదంటే 8:30 తర్వాత మొబైల్ అనేటువంటి దాన్ని మొబైల్ అనేటువంటి దాన్ని వీడియోలు ఇటువంటివి చూడకుండా ఉండటం స్ట్రిక్ట్ రూల్ మీరు మెయింటైన్ చేయాలి. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా కూడా మీరేం చేస్తారంటే, స్క్రీన్ టైమ్ అనేటువంటిది టీవీ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, స్క్రీన్ టైమ్ అనేటువంటిది డైలీ హాఫ్ అన్ అవరు లేదంటే 45 మినిట్స్ కంటే కూడా ఎక్కువ స్క్రీన్ టైమ్ గనక మీరు తగ్గించగలిగితే ఖచ్చితంగా మీకు 2026 సంవత్సరం అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి.